హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ఖుషీస్ మామ్. ఈరోజు మన స్టోరీ వృద్ధుల స్వర్గధామం. స్టోరీలోకి వెళ్తే అది ఒక అందమైన పల్లెటూరు. పల్లెటూరు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చటి పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి, అంతటి స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తులు. అటువంటి ఊర్లో జరిగిన ఒక కథ, శేఖర్ సావిత్రమ్మల వృత్తాంతం తెలుసుకుందాం. శేఖర్ ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సావిత్రమ్మ గృహిణి. ఇంటిని, పిల్లల్ని, సంసారాన్ని చక్కదిద్దుతూ భర్తకు చేదోడు వాదోడుగా, తోటి వారికి తలలో నాలుకల అందరితో ఇట్టే కలిసిపోయే స్వభావం. వీరిది ఉమ్మడి కుటుంబం. శేఖర్ తల్లిదండ్రులు కూడా వీళ్ళతోనే కలిసి ఉంటారు. వాళ్ళ బాగోగులు కూడా సావిత్రమ్మ చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ దంపతులకు 3 సంతానం. 2 కొడుకులు, 1 కూతురు. చదువుకుంటూ ఉంటారు. బిడ్డలకు ఆస్తులు పంచకపోయినా మంచి చదువు, సంస్కారం అలవడితే చాలు అని తప్పించే హృదయం శేఖర్ది. తాను సంపాదించిన సంపద అంతా బిడ్డల చదువు కోసం, వారి భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వాళ్ళకంటూ ఏమీ ఉంచుకోకుండా ఖర్చు పెడతారు. బిడ్డలు సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు ఆ దంపతులు. అలా అని తోడు నీడను కూడా వాళ్లకు జరిగినంతలో ఆదరిస్తారు. శేఖర్ సావిత్రమ్మలను ఆ ఊరి వారంతా చూసి అనుకరించేటంత విశాల హృదయులు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ సలహా కావాలన్నా వీళ్ళ దగ్గరకు రావాల్సిందే. రోజులు మారుతూ ఉంటాయి. శేఖర్ తల్లిదండ్రులు 2 స్వర్గస్థులవ్వడం, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటం, వీరిద్దరికీ వయసు మీద పడటం జరుగుతూ ఉంటుంది. పిల్లలు అడిగిన వాటన్నిటికీ శేఖర్ మొదట వద్దని వాదించిన సావిత్రమ్మ ప్రోత్సాహంతో వాళ్ళు అడిగితే అది ఇవ్వడం జరుగుతుంది. అందుకు పిల్లలకు సావిత్రమ్మ ఒక పావులా కనపడుతుంది. శేఖర్ ఎన్నిసార్లు సావిత్రమ్మకు ఈ విషయం చెప్పినా వాళ్ళు మన పిల్లలండి, పిల్లల్ని ఎందుకలా అనుమానిస్తారు, వారు పైవారు కాదు కదా అంటూ తోసిపుచ్చేస్తుంది. పెద్దవాడు రవికి సిటీలోని ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది. మొదట్లోనే వేలల్లో జీతం. తల్లిదండ్రులు 2 కూడా ఊరు విడిచి ఎందుకు వెళ్ళడం, నలుగురు ఇక్కడే ఉందాం అని చెప్పినా పట్టించుకోకుండా పట్నానికి పయనమవుతాడు. రెండోవాడు బాద్రు. చదువు ముగించాక ఉద్యోగం వేటలో ఎన్నో కంపెనీలు తిరుగుతాడు. ఎక్కడా ఉద్యోగం దొరకదు. తన అన్న రవి పట్నం వచ్చేమంటాడు. ససైమిరా రాను అని చెప్తాడు. శేఖర్ సంపాదించిన కొద్దిపాటి పొలాన్ని తన పేరు రాయించుకొని ఆ స్థలంలోనే కంపెనీ మొదలు పెడతాడు బాను. ఇక ఒకానొక్క కూతురు శశి. ఆడపిల్లలకు చదువు దండగా అని అందరూ అన్నా పట్టించుకోకుండా చదవనిస్తారు. పెళ్ళిడుకు రావడంతో బయట సంబంధాల కంటే దగ్గర సంబంధాలు మంచివని భావించి శేఖర్ చెల్లెలు కొడుకుతో వైభవంగా పెళ్లి జరిపిస్తారు ఆ దంపతులు. పెద్దవాడు చెప్పా పెట్టకుండా తన కంపెనీలోని పని చేస్తున్న రమ్యను కులాంతర వివాహం చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం. ఇటువంటి సంఘటన అస్సలు ఊహించని వారికి షాక్ తగిలినట్లు అవుతుంది. చేసేదేమీ లేక ఆశీర్వదిస్తారు. ఊర్లో వాళ్ళు అన్న మాటలను తట్టుకోలేకపోతారు. సావిత్రమ్మ ఉండబట్టలేక కొడుకు రవితో అంటుంది, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నాయనా. మన కుటుంబ పరువు ఏం కావాలి, ఇవేవీ ఆలోచించకుండా నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు న్యాయం? మా కోసం కొంత అయినా ఆలోచించాలని అనిపించలేదా? రవి ఆ మాటలను విని ఒక నవ్వు నవ్వి, నాకు ఈ పల్లెటూరు వారిన, ఇక్కడ జనాలు అన్న చెడ్డ చిరాకు. నా జీవితం అంతా వేరు, నా ఆలోచనలు వేరు. ఇక్కడ నేను అడ్జస్ట్ కాలేను. ఇక్కడ ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను తప్ప. ఆ మాటలకు ఇంకే సమాధానం ఇవ్వదు సావిత్రమ్మ. పక్కన నుంచి శేఖర్ ఇదంతా వింటూ ఉంటాడు. పైకి కనిపించని చిరునవ్వు నవ్వుకుంటాడు లోపల. రవి తిరిగి సిటీకి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పేసి బయలుదేరుతాడు. ఏంటంటే, నాకు మీ కోడలకు
ఇద్దరికీ అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ వారమే మేము బయలుదేరబోతున్నాము. మీతో చెప్పాలని ఇక్కడికి వచ్చాము. ఆ ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబరు నీకు కూడా అక్కడికి వెళ్ళి నేను సెటిల్ అయ్యాక పంపిస్తాను. నా కోసం మీరేమీ దిగులు పెట్టుకోకండి. నా జీవితం నేను తీర్చిదిద్దుకోగలను అంటూ తమ్ముడు చెవిలో ఏదో రహస్యంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఊర్లో అంతా అనుకుంటారు, శేఖర్ మాస్టర్ కొడుకు ఫారెన్లో ఉంటున్నాడు. ఆయనకు ఏమీ కాలు మీద కాలు వేసుకొని చక్కగా బ్రతికేయొచ్చు అని. రవి వచ్చి వెళ్ళిన తర్వాత భాను మైండ్ కూడా మారిపోతుంది. అక్కడ ఉన్న కంపెనీని అమ్మేసి ఆ డబ్బులతో అన్న ఉండే చోటికి విదేశాలకి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులతో తగువ పెట్టుకొని సావిత్రమ్మ ఎంతగానో ఏడుస్తుంది. కొడుకులిద్దరూ తమని కాదని పై దేశాలకు పోయినందుకు కూతురికి రావాలని ఉన్న అత్తగారింట్లో పర్మిషన్లు. ఇద్దరూ ఏకాకుల్లా మిగిలిపోతారు. ఇవేవి ఊర్లో వాళ్ళకి తెలియవు. బాధ్యతలు అన్నీ తీర్చేసి శేష జీవితం చాలా చక్కగా గడుపుతున్నారు అని, కొడుకులు బాగా సంపాదించి డబ్బులు పంపిస్తున్నారని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటారు. ఆ దంపతులు ఎదలోని బాధ, భారం, కడుపు కోత ఎవ్వరికీ తెలీదు. వారి ఆలోచనల్లోనే జీవితాన్ని గడుపుతున్న వారికి మాటలే కరువయ్యాయి. కూతురు, అల్లుడు చుట్టపు చూపుగా వచ్చి తండ్రి రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బును అడిగి మరీ తీసుకొని వెళ్తారు. ఇప్పుడు వారికి మిగిలింది కేవలం ఆ ఒక్క ఇల్లు మాత్రమే. ఇదంతా కళ్ళారా చూస్తున్న శేఖర్ మాస్టర్ గుండె తట్టుకొని కొట్టుకోలేక ఆగిపోయింది. తనకి ఉన్న ఒకే ఒక దిక్కు తన భర్త మరణం సావిత్రమ్మను మరింత కుంగదీసింది. బంధువులు అందరూ అంత్యక్రియలు వచ్చి వెళ్ళిపోయారు, కన్న కొడుకులు తప్ప. దిక్కులేక అల్లుడు తలికొరివి పెట్టి కార్యం వరకు ఉండి వెళ్ళిపోతారు. లంకంత కొంపలో సావిత్రమ్మ ఒక్కతే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తోంది. ఒకనాడు సావిత్రమ్మ ఇంటికి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి, అమ్మ, ఈ ఇంటిని మాకు అమ్మేస్తామని మీ ఇద్దరు కొడుకులు చెప్పారు. ఆ వచ్చిన డబ్బుని కొంత వారికి ట్రాన్స్ఫర్ చేసేసి మిగతాది మీకు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి వారికి పంపమన్నారు అనగాని సావిత్రమ్మకు ఆగ్రహం కట్టలు తెంచుకొని ఎవరింటిని ఎవరమ్మేది అంటూ వారి మీద విరుచుకుపడుతుంది. భయంతో పారిపోతారు వారు. కొంత సమయానికి రవి ఫోన్ చేసి, అమ్మ, ఎందుకు నీకంత తాపత్రయం? ఆ ఇంటికి నువ్వేం చేసుకుంటావు? నీకా వయసు మళ్ళింది, ఎప్పటికైనా మాకే కదా, అయినా నిన్నేమైనా వదిలేయలేదు కదా. చక్కగా అన్ని వసతులతో కూడిన ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నాము. ఇంకేం కావాలి? కృష్ణ, రామ అంటూ అక్కడే మాటలు పూర్తి కాక మునుపే సావిత్రమ్మ, ఆపరా, నీ నోటికి నీ పనులకి అడ్డు ఆపు ఉందా? ఎవరిదిరా తాపత్రయం? నీదా, నాదా? నిజమే, నా పిల్లలు, వారి సంతోషమే నా సంతోషమని తాపత్రయపడ్డాను చూడు. నిజమేరా. పాపం ఆ మహానుభావుడికి మీ దుర్మార్గాలు చూడకుండా వెళ్ళిపోయారు. అదృష్టవంతుడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఇంటిపై ఎవరికీ అధికారం లేదు, అమ్మడానికి ఏ హక్కు లేదు. నా తదనంతరం కూడా మీకు చెందకుండా చేస్తాను. ఈ ఇంటిలో మీ నాన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, అవి నాకే సొంతం. ఓల్డేజ్ హోమ్ అన్నావు కదా, నా ఇంటిని ఓ ఓల్డేజ్ హోమ్ చేస్తాను. నాలాంటి వాళ్ళు చాలామందికి నా ఇంటినే ఆశ్రయంగా ఇస్తాను. మీలాంటి కొడుకులందరికీ కనువిప్పు కలిగేలా చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి తన నిర్ణయం ఆ ఊరు పెద్దకు చెప్పి ఆయన సహకారంతో ఇంటిని చిన్న చిన్న మార్పులతో వృద్ధుల స్వర్గధామం పేరిట వృద్ధాశ్రమాన్ని ప్రారంభించింది. ఎంతోమంది వృద్ధులకు చేయూతనిచ్చి ఆసరాగా నిలిచింది. ఆదర్శమవుతుంది సావిత్రమ్మ. సమాజంలో రవి, భాను లాంటి వారు ఎందరో. రెక్కలు వచ్చినంత వరకు తల్లిదండ్రులు కావాలి. తర్వాత తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే పరాయివారు అవ్వడం అనే ఆలోచన ఇంతవరకు సబబం. ఆలోచించండి. కన్నవాళ్ళ కడుపు కోత మిగిల్చి వారిని వృద్ధాప్యంలో ఒంటరి వాళ్ళను చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.